కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ అక్టోబర్ 7కు వాయిదా పడింది. తదుపరి విచారణ వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సూచించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేయొద్దని హైకోర్టు సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ అక్టోబర్ 7కు వాయిదా పడింది. తదుపరి విచారణ వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సూచించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేయొద్దని హైకోర్టు సూచించింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, ప్రధానంగా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను కొట్టివేయలేమంటూ చెప్తూనే హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. దీంతో ఈ రోజు మరోసారి విచారణ జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దంటూ చెప్తూనే అక్టోబర్ 7కు మరోసారి హైకోర్టు ఈ కేసును వాయిదా వేసింది. అయితే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దంటూ కూడా విచారణ చేయవద్దంటూ కూడా సిబిఐకి కూడా హైకోర్టు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అంతర్రాష్ట్ర ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలపై ఈ కేసును ఈ అంశాన్ని సిబిఐ దర్యాప్తు చేయాలంటూ సిబిఐకి లేఖ రాసింది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిగింది. మరోసారి విచారించేందుకు అక్టోబర్ 7కు ఈ కేసును వాయిదా వేసింది. హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చించిన తర్వాతనే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలంటూ హైకోర్టుకు కేసీఆర్ హరీష్ రావు వెళ్లారు. మరోవైపు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దు, అసెంబ్లీలో చర్చ చేపట్టవద్దంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఒక పిటిషన్ వేరుగా మరోసారి దాఖలు చేశారు. దానిపైన కూడా హైకోర్టు విచారణ చేయవలసి ఉంది. గతంలో కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన వేరువేరు పిటిషన్లపై ఈ రోజు హైకోర్టు విచారించింది. జస్టిస్ అక్టోబర్ 7 వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ చేపట్టాలంటూ కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. కాబట్టి కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయం మేరకు సిబిఐ విచారణ చేసే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. అయితే హైకోర్టు ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా విచారణ చేయవద్దంటూ సూచించింది. కాబట్టి సిబిఐ ఏ విధంగా ముందుకు వెళ్తుందన్నది కూడా ఇక్కడ కీలకంగా మారింది. థ్యాంక్ యూ సవిన్.